భారతదేశం పల్లె ప్రాంతాల సమాహారం. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వాడమని చెప్పి మేము మా హయాంలో తీసుకొచ్చాము. కానీ వాటిటికే జనం అలవాటు పడలేదు. మీరు అదేది జీరో బడ్జెట్ అని చెప్పి తీసుకొచ్చి జీరో అకౌంట్స్ అని పెట్టి అనేక మందితో చేయించారు, కానీ బ్యాంక్ లావాదేవీలు జరపట్లేదు. అట్లాంటి జనం వచ్చేటప్పటికి ఇవాళ క్యూఆర్ కోడ్లు, ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు ఎవడు చేస్తాడు అంటూ భారతదేశంలో ఇది సాధ్యం కాదని మాట్లాడిన చిదంబరానికి చెంపపెట్టు లాంటి తీర్పేస్తున్నారు భారతదేశ ప్రజలు. ఈజీగా యాక్సెసిబుల్గా అలవాటయ్యే విధంగా ఉంటే చెయ్యగలమని నిరూపిస్తున్నారు. చివరికి గంగిరెద్దులోడు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకునేటటువంటి స్టేజ్కి వచ్చింది. చిలక జోస్యం చెప్పేవాళ్ళు కూడా క్యూఆర్ కోడ్లు పెట్టుకు తిరుగుతున్నటువంటి రోజులు. 3 రూపాయల పూలు కొనడానికి కూడా, అంటే 2 గులాబీ పూలు 3 రూపాయలట, నేను పొద్దున్న చూసాను. 2 పూలకి 3 రూపాయలకి కూడా యూపీఐ కోడ్ వాడుతున్నటువంటి రోజులే. ఇప్పుడు తాజాగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా చేసే లావాదేవీలలో గత నెలలో 29,88,000 కోట్లకు జరిగింది. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి గణాంకాలు. 2026 మేలో రికార్డు స్థాయిలో నమోదైన 29.9 లక్షల కోట్ల స్థాయికి మళ్ళీ చేరింది. యూపీఐ లావాదేవీల సంఖ్యాపరంగా జూలైలో 2,366 కోట్లకు చేరింది. మేలో నమోదైనటువంటి 2,320 కోట్లు, జూన్లో నమోదైన 2,272 కోట్ల కంటే ఇవి ఎక్కువ. 2025 జూలైలో నమోదైన 25.08 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే గత నెలలో 19% వృద్ధితో 29.88 లక్షల కోట్లకి చేరింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్థికంగా పాత రోజుల్లాగా లేదు, కొంత సెటిల్డ్గా ఉన్నారు జనం. అలా లేకపోతే అకౌంట్లో డబ్బులు ఉంటేనే కదా మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేది. అలాగే జిఎస్టీ కూడా పెరిగింది. కాబట్టి దేశం ప్రగతి పదంలోనే ఉంది.